హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వాసు అండ్ స్వాతి బ్లాగ్స్. ఈరోజు నేను మీకు ఆంధ్ర స్టైల్లో చేపల కూర ఎలా చేయాలో చూపిస్తాను ఫ్రెండ్స్. యాక్చువల్గా ఏదైనా మనం చేపల కూర చేస్తుంటే మీరు చేసే బౌల్ అనేది ఇట్లా వెడల్పుగానే ఉండాలి. అయితే దట్టు నీసు రిలేటెడ్ ఏదైనా కూరలు, నాన్ వెజ్ రిలేటెడ్ ఏదైనా కూరలు చేసినప్పుడు మాత్రం పక్కా ఆయిల్ అనేది ఎక్కువ వేయాలి. కొంచెం టమాటాలు కూడా కట్ చేసి కాదు ఫ్రెండ్స్, బాగా చేతులతో బాగా పిసకాలి. గుజ్జు గుజ్జుగా అయ్యేటట్టు చేసుకోవాలి. మేము అడిషనల్గా మా సైడ్ ఆంధ్ర సైడ్ వేసేది స్పెషల్లీ ఆవాలు అండ్ మెంతులు. ఆ రెండు ఏంటంటే దోరగా వేయించుకోవాలి ఫ్రెండ్స్. అండ్ ఆల్సో దీనికి కావాల్సినవి వచ్చేసి ఉల్లిపాయలు, టమోటాలు, కరివేపాకు, కొత్తిమీర, పచ్చిమిర్చి, ఆవాలు, మెంతులు, ధనియాల పొడి, చెక్క మొగ్గ ఉన్న కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్, చింతపండు. 1 కిలో చేపలకి మాత్రం 2 పెద్ద నిమ్మకాయలు అంత సైజు తీసుకోవాలి. ఇంకా నెక్స్ట్ బౌల్లో ఫస్ట్ ఉల్లిపాయలు వేగనివ్వాలి. ఉల్లిపాయలు, కొంచెం పసుపు, కల్లుప్పు వేసి వేగిన తర్వాత అవి మగ్గిన తర్వాత అగైన్ టమోటాలు వేయాలి. ఆ టమోటా గుజ్జు మనం పిసికి పెట్టుకున్నది అది కూడా మంచిగా అట్లా అయిపోయిన తర్వాత ఇగో చూస్తున్నట్టు కారం వేసాను. నెక్స్ట్ కారం వేసి అది కూడా మగ్గిన తర్వాత నెక్స్ట్ చింతపండు ఫ్రెండ్స్. ఆ చింతపండు కూడా వాటర్గా కాదు, గుజ్జు గుజ్జుగా చేసుకోవాలి. చింతపండు బాగా పిసికి ఇలా కంప్లీట్గా మనం ఎంతైతే తీసుకున్నామంత చింతపండు కొంచెం ఎక్కువే వేయాలి. ఎందుకంటే పులుపు కొంచెం ఎక్కువైనా నీసువాసన తక్కువ వస్తుంది. నీసువాసన రాకుండా చేపల్లో కొంచెం చింతపండు అనేది కొంచెం ఎక్కువ వేసుకోవాలి. కారం మాత్రం నేను 3 టీ స్పూన్స్ వేసాను ఫ్రెండ్స్. అది సజెస్టబుల్, మీరు ఎంతైతే తినగలుగుతారో అంత వేసుకోవచ్చు. అట్లా వేసిన తర్వాత ఇట్లా కలిపెట్టుకొని ఇంకా చింతపండులో కొంచెం ఉంటుంది కదా గ్రేవీ, అది కూడా ఇంకొంచెం వాటర్ పోసుకొని కంప్లీట్గా బాగా పీసుకేసి పోసుకున్న తర్వాత అంతా కూడా నేను మీడియం ఫ్లేమ్లోనే పెట్టాను. మీరు కూడా మీడియం ఫ్లేమ్లోనే పెట్టండి. పెట్టిన తర్వాత ఇంకా చింతపండు అడిషనల్గా అట్లా వేసుకుంది అది కూడా నేను వేసేసుకొని ఇంక ఈ లోపు నేను ఆవాలు, మెంతులు, కొంచెం జీలకర్ర ఏదైతే వేయించి పెట్టానో అది నా దగ్గర రోల్ ఉంది, లాస్ట్ టైం మీకు చెప్పాను కదా, ఆ రౌల్లో నేను బాగా దంచుకున్నాను. ఏదైనా మసాలాలు అప్పటికప్పుడు దంచుకొని వేస్తేనే టేస్ట్ ఉంటుంది. దట్టు రోటిలో నూరిన దానికి ఇంకా అడిషనల్ టేస్ట్ ఉంటుంది అనేసి అంటారు. అందుకని నేను అట్లానే చేశాను. మీరు ఎలా చేస్తారో నాకు కామెంట్ చేయండి. దట్టు బిఫోర్ అంటే ఫిష్ వేయకముందే ఇట్లా మనం చింతపండు, కారం అన్నీ వేసేసాం కదా, మసాలాలు కూడా వేసేసేయండి ఫ్రెండ్స్. అది ఆవాలు, మెంతు పొడి. ఆవాలు ఎంత తీసుకోవాలి అని అంటే మెంతులైతే లెక్క పెట్టుకొని 12-13 తీసుకుంటే చాలు. ఆవాలు మాత్రం 1 టేబుల్ స్పూన్ కంటే కూడా కొంచెం తక్కువే. ఎందుకనంటే ఆవాలు, మెంతులు ఎక్కువ వేస్తే మళ్ళీ కూర చేదొస్తుంది. జీలకర్ర మాత్రం ఒక 10, 12 అట్లా తీసుకుంటే సరిపోతుంది. ఆవాలు, మెంతులు, ధనియా పౌడరు, దాంట్లో నేను కొంచెం చెక్క మొగ్గ కూడా వేసి మిక్సీ పట్టాను, ఆ పౌడరు వేసాను. దట్టు ఇవన్నీ ఫిష్ వేయకముందు బిఫోరే వేసేసేయండి. ఇట్లా వేసి బాగా అది మగ్గిన తర్వాత ఆ పులుసులో మంచిగా మగ్గిన తర్వాత నెక్స్ట్ నేను నీట్గా క్లీన్ చేసుకున్న చేప ముక్కలు చూడండి. నేను ఎంత బాగా ఎన్నిసార్లు ఆల్మోస్ట్ 4-5 టైమ్స్ కళ్ళు ఉప్పేసి బాగా క్లీన్ చేసుకున్నాను. అవి 1 బై 1 అట్లా వేసాను. వేసిన తర్వాత చేపలు వేసిన తర్వాత ఎప్పుడైనా కానీ మనం గరిటె పెట్టి తిప్పకూడదు కూరలో, ఎందుకంటే ముక్కలు పాడైపోతాయి. సో నేను లాస్ట్కి ముక్కలన్నీ వేసిన తర్వాత ఎట్లా తిప్పానో మీరు ఒకసారి చూడండి. సో దీన్ని బట్టే మీరు ఫస్ట్ టైం చేసే వాళ్ళైతే లిటరల్లీ మీరు ఇలానే ట్రై చేయండి ఫ్రెండ్స్. మీకు చాలా మంచిగా వస్తుంది కూర, ఈవెన్ టేస్ట్ కూడా మంచిగా ఉంటుంది. మెయిన్ దీంట్లో ఆవాలు, మెంతులు 2 కలిపి, ఆవాలు, మెంతులు, జీలకర్ర కలిపి 1 టేబుల్ స్పూన్ ఉంటే సరిపోతుంది. కారం ఏమో 3 టేబుల్ స్పూన్స్ వేసాను. అండ్ ధనియా పౌడర్ వచ్చేసి 2 టేబుల్ స్పూన్స్ వేసాను పౌడరు. దాంట్లో కొంచెం అల్లం చెక్క మొగ్గ కూడా యాడ్ అయ్యింది. అల్లము, తెల్లగడ్డలు మాత్రం దంచిపెట్టి ఆల్రెడీ నేను మిక్సీకి పట్టి పెట్టుకుంటాను ఎక్కువ రోజు స్టోర్ ఉండడానికి, పసుపేసి అట్లా వేసాను. ఇంకా అట్లా తిప్పేసి మీడియం ఫ్లేమ్లోనే పెట్టి, ఎక్కువ కూర అవసరం లేదు, జస్ట్ ఒక 10 మినిట్స్ 15 మినిట్స్ చేసిన వెంటనే కర్రీ ఇట్లా అయిపోయింది చూడండి. ఆయిల్ అంతా పైకి తేలింది అంటే మన కర్రీ ఫినిష్ అయినట్టే. మీరు కూడా ట్రై చేయండి ఫ్రెండ్స్. అండ్ ప్లీజ్ టు సబ్స్క్రైబ్ మై